బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే చెన్నబోయిన వంశీకృష్ణ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో ప్రభుత్వందుల ఆశ్రమం వద్ద విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే చెన్నబోయిన వంశీకృష్ణ జన్మదిన వేడుకలు కుక్కల పోతురాజు జట్ల శేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణలో పాల్గొన్నారు. ముందుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే చెన్నబోయిన వంశీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే చెన్నబోయిన వంశీకృష్ణ సేవలు కొనియాడారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. అనంతరం మందులకు భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పి రాజు, రాజబాబు, ఎల్పి రాజు, కమ్మ రాజబాబు, తాళ్లూరి రాజు, వల్లూరి రామ్మోహన్, కొండా వినాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర హాస్టల్లో పుట్టినరోజు వంశీకృష్ణ యాదవ్ గారిది పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అలా విధంగా ఆయన నిండు నూరేళ్లు అష్టాశ్వర్యాలతో ఎలగాలని కోరుకుంటున్నాం. అలాగే మా పెద్దలు వెంకటేశ్వర గారు, అలాగే రమణ గారు, వర్మ గారు, అలాగే పొలవల రాజు గారు, తాళూరు రాజు గారు, మా బీసీ నాయకులు అందరూ కలిపి ఈ పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రాబోయే రోజులు ఎన్నో పుట్టినరోజు జరిపించుకోవాలని చెప్పి మనసు పారిశ్రామికవేత్త, ఇంకా జనసేన ఎమ్మెల్యే విశాఖపట్నం నుంచి మన వంశీ యాదవ్ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో సాయం చేస్తూ ఆయన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తూ చాలామందికి ఆదర్శంగా ఉంటున్నారని చెప్పేసి మన ఈ కాకినాడలో ఈ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇచ్చేసినటువంటి అందరూ పెద్దలందరికీ కూడా ఈ మనతో అందరూ ఫ్రెండ్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయన నిండు ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని ఆశిస్తూ కాకినాడ నుంచి జట్ల శేష్ కుమార్. ఎక్కువ తెలుసుకుని వాళ్ళకి ఏ రకమైన కష్ట సుఖాలు వచ్చినా ఆయన ఆపదలు ఆదుకునేవాడు. ఈవేళ గతంలో ఆయన చాలా రకరకాలైన పదవులు చేయడం జరిగింది. మన జరిగిన కూటమి ప్రభుత్వంలో ఆయన విశాఖపట్నం నుంచి సుమారు 52,000 పైచీలు ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. అంతేకాదు ఆయన పోర్టులో మన కాకినాడ కానీ అలాగే నెల్లూరు పోర్టులో కానీ విశేషమైన చేసి స్థాయిలో ఉన్నందరినీ కూడా పైకి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఇటువంటి పుట్టినరోజు ఎన్నో కావాలని ఆయనకి 100 ఏళ్ళు ఆయన అష్టవిషయాలు వ్యక్తులు ఈవేళ రాజకీయంలో చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తులు మరి అటువంటి వ్యక్తులు మరి కొందరే ఉంటారు. మరి అటువంటి వేళ ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఇంత గ్రాండ్గా చేస్తున్నారంటే అతను వ్యక్తిత్వం ఎలాంటిదో మరొకందరూ తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈరోజు ఎన్డీఏ కూటమి 164 సీట్లు సాధించి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మహోన్నతమైన కార్యాచరణ తలపెట్టిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ. మరి ఈ కూటమి రానున్న 10 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందాలని, ఈ కూటమి మళ్ళీ విజయవంతం చేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని పుట్టినరోజుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ